హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కోరణ జలిపించారు. కేపీహెచ్పీ కాలనీలో అక్రమ నిర్మాణాలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్పాత్ పై అక్రమంగా నిర్మాణాలు వెలిశాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఎంసీ అధికారులు పోలీసుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అటు స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడ జలిపించారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలపైన అధికారులు ఫోకస్ పెట్టారు. ఎవరైతే ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేయడం, అదేవిధంగా పాదచారులకు నడిచేందుకు కోసం ఎలాంటి అవకాశం లేకుండా ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించినటువంటి అధికారులు ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. ఈ రోజు కూడా కేబీహెచ్బీ కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేటువంటి లైన్ లో పూర్తిగా ఫుట్పాత్ల పైనకి వచ్చి చేసినటువంటి నిర్మాణాలను, అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆ వ్యాపారాల కోసం ఏర్పాటు చేసినటువంటి డబ్బాలు కానీ, లేదంటే టిఫిన్ సెంటర్స్ ఇలావి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సిటీలో అనేక ప్రాంతాల్లో ఫుట్పాత్లు కబ్జాకు గురయ్యాయి. ఇటీవల కాలంలో హైకోర్టు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ఫుట్పాత్ ఆక్రమణలపైన. ఆ సందర్భంగా ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు పైన స్పెషల్ ఫోకస్ చేయాలని, ప్రధానంగా ఎక్కడెక్కడైతే మరింత అడ్డంకిగా మారాయో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణాలను మాత్రం తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా వాళ్ళకు తెలియజేస్తున్నారు టౌన్ ప్లానింగ్ కు సంబంధించినటువంటి సిబ్బంది. వాటిని వాళ్ళు తొలగించుకోకపోతే నేరుగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా సిఎంసీ తో పాటు ఎంఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పోలీసుల సహకారం తీసుకొని వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ రాముడు.